రైతాంగం, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతిస్తూ ఉన్నారు. అదే కాకుండా చాలా చోట్ల నుంచి కూడా ఇవాళ పాదయాత్రలతో బయలుదేరిండ్రు, సైకిల్ ర్యాలీల ద్వారా బయలుదేరిండ్రు, ఇంకా అనేక రకాల పద్ధతుల్లో ప్రజలు వస్తూ ఉన్నారు. దూర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది మోటార్ సైకిళ్ళ మీద, కొంతమంది మేము ఆటోలతో కూడా తీసుకొని వస్తామని చెప్పి బయలుదేరుతూ ఉన్నారు స్వచ్ఛందంగా. చాలా చోట్ల నుంచి మహిళలు కూడా మేము వస్తాము అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ మేము ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ఎండలు కావచ్చు, దూరభారాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు విజ్ఞప్తి చేసిండ్రు. మహిళల్ని కూడా ఎక్కువగా తీసుకురాకండి, ఇబ్బంది పెట్టకండి, మళ్ళీ వాళ్ళు సేఫ్గా ఇంటికి చేరుకోవాలి, వాళ్ళకు ఉండే ప్రత్యేకమైన అవసరాల దృష్ట్యా దారిని బట్టి ఇబ్బంది పడతాం, ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి ఇటువంటి పరిస్థితులు అని చెప్పి చెప్పడం జరిగింది. వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది, వీలైనంత మేరకు డిస్కరేజ్ చేయండి అని చెప్పి. నిన్న మొన్న నుంచి మాకు చాలా విజ్ఞప్తులు వస్తున్నాయి. గ్రామాల్లో రైతాంగం 70-80 సంవత్సరాలున్న వృద్ధులు రైతాంగం కూడా మేము వస్తామని చెప్పి అడుగుతున్నారు. సార్ మేము వీళ్ళని ఎట్లా తీసుకురావాలి అని చెప్పి గ్రామాల నుంచి మా కార్యకర్తలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. కానీ మేము స్పష్టంగా చెప్తున్నాం, వద్దు, డిస్కరేజ్ చేయండి, ఎండలకు తట్టుకోవడం కష్టమవుతుంది, వద్దని చెప్పి మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, వాళ్ళని నివారిస్తూ ఉన్నాం.